ధృతరాష్ట్రుడికి వివరించడం జరుగుతుంది. సో ఇక ఈరోజు ఈ రెండవ అధ్యాయము సాంఖ్య యోగంలో ఇక ఈ అధ్యాయంలో మొత్తము 72 శ్లోకాలు ఉన్నవి. ఇది పెద్ద చాప్టర్, రెండవ పెద్ద చాప్టర్. 18వ అధ్యాయము అతి పెద్దదిగా ఉంటుంది, 78 శ్లోకాలను కలిగి ఉంటుంది. ఇక ఇది 72 శ్లోకాలు కలిగి ఉన్నటువంటి అతి పెద్ద చాప్టర్, పెద్ద చాప్టర్ ఇది. సో దీనిలో మొదటి 10 శ్లోకాలలో అర్జునుడికి తను ఇంకా కలిగినటువంటి ఆ సందేహాలన్నింటినీ కూడా కృష్ణ భగవానులు వారితో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత 11 నుండి 30 శ్లోకాలలో ఆ ఆత్మ జ్ఞానాన్ని కృష్ణ భగవానుల వారు బోధించడం జరుగుతుంది. అలాగే 31 నుండి 38 శ్లోకాలలో క్షత్రియుడుగా ఆయన యొక్క విద్యుక్త ధర్మాలని బోధించడం జరుగుతుంది. ఆ తర్వాత బుద్ధి యోగాన్ని బోధిస్తున్నారు. చివరికి ఒక స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పడం ద్వారా ఈ అధ్యాయాన్ని ముగిస్తారు. సరే, ఈ అధ్యాయాన్ని మనము అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చూద్దాము. సో దీనిలో ఈ సంజీవుడు కంటిన్యూస్గా ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. అదే విషయము ఈ మొదటి శ్లోకంలో కూడా, రెండవ అధ్యాయమైనటువంటి మొదటి శ్లోకంలో కూడా సంజీవుడితోనే ప్రారంభమవుతుంది. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సో సంజీవుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఏమనంటే, మనసు కృంగినవాడై శోకతప్త హృదయముతో కంటి నిండా నీరు నిండియున్న అర్జునుడిని చూసి ఆ శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడయ్యా ధృతరాష్ట్ర మహారాజా అని ఆ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. నిన్నటి అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో ఆయన నేనిక యుద్ధం చేయలేను కృష్ణ అని ఆ రథంలో కూర్చుండిపోయాడు కదా, మనసంతా బాధతో ఆ రథంలో కూర్చుండిపోయాడు. అదే చెప్తున్నాడు, మనసు కృంగినవాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్నటువంటి ఆ రథంలో కూర్చున్నటువంటి అర్జునుని చూసి కృష్ణ భగవానుల వారు ఈ విధంగా పలుకుతున్నాడు అని ధృతరాష్ట్రుడితో సంజీవుడు చెప్తున్నాడు. ఇక అప్పుడు కృష్ణ భగవానుల వారు మొదటిగా ఈ భగవద్గీతలో మొదటి శ్లోకంగా కృష్ణ భగవానుల వారు చెప్తున్నటువంటిది శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమితం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో ఆయన అంటున్నాడు, శ్రీ భగవానులు ఈ విధంగా పలుకుతున్నాడు, ఓ అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా అపకీర్తి పాలు చేస్తుంది అని ఆ కృష్ణ భగవానుల వారు ఆ విధంగా రథంలో కూర్చుండిపోయినటువంటి ఆ అర్జునుడితో అంటున్నాడు. సో ఇక్కడ కృష్ణుణ్ణి భగవానుడు అనేటువంటి పదంతో వాడడం జరిగింది. సో భగవానుడు అంటే ఆయన ఆ సంస్కృతంలోను వేదాలలోనూ చెప్పబడినటువంటివి 5 ఐశ్వర్యాలను కలిగి ఉన్నటువంటి వారిని భగవానుడుగా, అంటే అటువంటి పురుషుణ్ణి భగవానుడుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవేంటంటే సంపూర్ణమైనటువంటి ఆ సంపదలను కలిగినటువంటి వారిని, తర్వాత సంపూర్ణమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వారిని, సంపూర్ణమైనటువంటి యశస్సు కలిగి ఉన్నటువంటి వారు, సంపూర్ణమైనటువంటి సౌందర్యము, సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి ఆ వైరాగ్యాన్ని కలిగినటువంటి వారిని భగవానుడుగా కీర్తించడం జరుగుతుంది వేదాలలోనూ. అలాగే ఆ వేద పండితులు ఆ వేదాలన్నింటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వారు చెప్పినటువంటి. సో కాబట్టి ఆ కృష్ణ భగవానులు వారిని మించినటువంటి వారు ఎవరూ లేరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన అంటున్నాడు ఇక్కడ, ఓ అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో, అంటే క్షత్రియుడుగా ధర్మయుద్ధం చేయడానికి ఆ యుద్ధ రంగానికి వచ్చాడు. వచ్చినటువంటి ఈ సమయంలో మనసంతా జాలితో నిండిపోయి నేను యుద్ధం చేయలేనయ్యా, వారు నన్ను చంపినా పర్వాలేదయ్యా అని చెప్పేసి రథంలో కూర్చున్నాడు. మరి క్షత్రియుడికి ధర్మం అది కాదు కదా, క్షత్రియుడిగా యుద్ధం చేయాలి, ధర్మ సంబంధంగా ఉన్నటువంటి యుద్ధం ఇది.
సో కాబట్టి ఆ యుద్ధాన్ని చేయాలి. ఆ యుద్ధం చేయవలసినటువంటి సమయంలో ఈ పాడుబుద్ధి నీకెలా పుట్టిందయ్యా? ఇది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి తగదు. అంటే క్షత్రియుడిగా యుద్ధం చేయాలి. కానీ నీవేమో యుద్ధం చేయనంటున్నావు. అంటే నువ్వు ఇది నీకు ఉన్నత లోకాలకు దారి తీయకపోగా నీకు అపకీర్తి పాలు చేస్తుంది. ఎందుకంటే అర్జునుడున్నాడు, యుద్ధం చేయలేక యుద్ధరంగం నుంచి పారిపోయాడు, పిరికి పంద అనేటువంటి నీకు అపకీర్తి కలుగుతుందయ్యా. మరి ఈ యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో నీవు యుద్ధం చేయనని అంటున్నావే అని కృష్ణుడు ఆ అర్జునుడితో అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, క్లైభ్యం మాస్మగమ పార్త నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. సో ఇక్కడ ఆ పార్త అనేటువంటి పదాన్ని అర్జునుడికి వాడడం జరిగింది. అంటే ఆమె ఆ పృథి అంటే కుంతి దేవి యొక్క కుమారుడిని సూచిస్తూ ఆయన ఇక్కడ పార్థ అనేటువంటి పదాన్ని, అంటే అర్జునుడికి పార్థ అనేటువంటి పదాన్ని, అంటే ఆ కుంతి కుమారుడు, ఆ పృథ కుమారుడు, ఆ కృష్ణ భగవానుల వారి యొక్క మేనత్త, అంటే ఆ వసుదేవుడి యొక్క సోదరి అయినటువంటి కుంతి కుమారుడిని ఇక్కడ సంబోధించడం జరుగుతుంది. ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగిపోవటము నీకు తగదు. సో ఇక్కడ కృష్ణుణ్ణి ఈ పదాన్ని అర్జునుడిని సంబోధిస్తూ కృష్ణుడు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. చాతగానితనానికి నీవు లొంగిపోవటం తగదయ్యా, క్షత్రియుడుగా నీవు యుద్ధం చేయాలి అని మందలించాడు. వెంటనే మరలా, ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచ హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి యుద్ధానికి లెమ్మో, క్షత్రియుడిగా నీవు యుద్ధాన్ని చేయాలి, నీ యుద్ధ ధర్మాన్ని వదిలేసి చాతగానటువంటి వాడిగా ఒక నపుంసకునిగా నీవు యుద్ధం చేయనని అంటున్నావు, ఇది నీకు తగదయ్యా అని చెప్తూ మందలించాడు. వెంటనే ఆ అర్జునుడి యొక్క స్వభావాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడేమో సాధారణమైనటువంటి వాడు కాదు, శత్రువులందరినీ కూడా జయించినటువంటి పరంతప అని మరలా ఆయన్ని తట్టి లేపుతున్నాడు. నీవు యుద్ధం చేయవలసినటువంటి వాడివి, యుద్ధం చెయ్యాలయ్యా అని చెప్తూ, నీవు శత్రువులను జయించినటువంటి వాడివి, నీవు యుద్ధంలో విజయం సాధించగలిగేటువంటి సామర్థ్యాన్ని నీవు కలిగి ఉన్నటువంటి వాడివి, నీకు ఈ హృదయ దౌర్బల్యం ఏ విధంగా కలిగిందయ్యా అంటే ఈ విధంగా నీవు మనోధైర్యం లేకుండా ఎలా తయారయ్యావు అని చెప్పేసి ఆయన్ని మందలిస్తున్నారు. ఇక దానికి అర్జునుడు మరలా సమాధానం చెప్తున్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజారహ వరిషూదన. అర్జునుడు తను చేసేటువంటి దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నాడు. అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన. సో మరలా ఇక్కడ కృష్ణ భగవానుల వారిని అర్జునుడు శత్రు సంహార, ఓ మధుసూదన అని పిలుస్తున్నాడు. అంటే ఆ కృష్ణ భగవానులు కూడా ఈ భూమిపై ఉండేటువంటి శత్రువుల యొక్క భారాన్ని, రాక్షసుల యొక్క భారాన్ని సంహరించడానికి వచ్చినటువంటి వాడు. అలాగే మధు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించినటువంటి వాడు. ఇక్కడ మధుసూదన అనేటువంటి పదం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మన యొక్క హృదయాలలో కలిగినటువంటి ఆ సందేహాలు ఏదైతే ఉన్నాయో వాటిని రాక్షసులతో పోల్చడం జరుగుతుంది. ఆ అర్జునుడి హృదయంలో కలిగినటువంటి ఆ సందేహాన్ని తుడిచిపెట్టే విధంగా ఆయన్ని సంహరించాలి, ఆ హృదయంలో కలిగినటువంటి ఆ సందేహాలన్నింటినీ కూడా సంహరించాలి అనేటువంటి ధోరణితో, ఓ మధుసూదన, పూజార్హులైనటువంటి భీష్మ ద్రోణాదులను నేను ఎలా బాణాలతో కొట్టగలనయ్యా అని అర్జునుడు తను చెప్పినటువంటి విషయాన్ని మరలా ఇంకా సమర్థించుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ద్రోణాచార్యులు అర్జునుడి యొక్క గురువు, పెద్దలు. గురువులను మనం గౌరవించాలి. అలాగే భీష్ముడు తన యొక్క పితామహుడు. సో తాతగారైనటువంటి ఆ భీష్ముడిని పూజించాల్సినటువంటి మా తాతగారిని, మా గురువు గారిని నేను ఎలా యుద్ధంలో బాణాలతో ఎదుర్కొనాలి అని చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ పూజించవలసినటువంటి గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు అధర్మం వైపు యుద్ధంలో ఉన్నాడు. కాబట్టి యుద్ధం చేయడంలో తప్పేమీ లేదు. అలాగే తన పెద్దవాళ్ళైనటువంటి తాతగారైనటువంటి భీష్ముడు కూడా అధర్మం వైపు యుద్ధంలో నిలబడి ఉన్నాడు.
ఎందుకంటే రాజుగా ఉండేటువంటి వారి యొక్క పారితోషికాలు తీసుకోవడం ద్వారా వారి వైపు యుద్ధంలో ఉన్నారు వీరిద్దరూ కూడా. కనుక ఆ అధర్మం వైపు గురువైనా పెద్దవాళ్ళైనా నిలిచినప్పుడు వారిని ఎదుర్కోవడంలో తప్పు లేదు. కానీ అర్జునుడు ఆ విధంగా భావించడం లేదు ఇక్కడ. భావించకుండా పూజార్హులైనటువంటి అంటే పూజించవలసినటువంటి మా పెద్దవారైనటువంటి భీష్ముడిని, మా గురువుగారైనటువంటి ద్రోణుడిని నేను ఎలా యుద్ధ రంగంలో బాణాలతో కొట్టగలనయ్యా నేను అని ఆ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడుగుతున్నాడు. ఇంకా అంటున్నాడు, ఇక్కడ ఈ యుద్ధంలో వారిని జయించడము లేదా వారి చేత జయింపబడటము అనే వాటిలో ఏది మంచిదో నాకు తెలియదు. అంటే ఈయన ఇంకా యుద్ధం పైన సందేహం ఉంది. ఈ యుద్ధంలో మేము జయిస్తామా లేదా వారు జయిస్తారా? ఒకవేళ మేము జయించినా వారు జయించితే ఏది మంచిదో కూడా ఇంకా నాకు తెలియడం లేదు. అదే కాకుండా ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో, ఎందుకంటే మా దాయాదులైనటువంటి ఆ ధృతరాష్ట్రులను వారిని చంపినట్లయితే మా బంధువులు వాళ్ళంతా కూడా చనిపోతున్నారే, అటువంటి వారు చనిపోయినట్లయితే మాకు ఇక జీవితం పైన విరక్తే కలుగుతుంది. వారందరూ కూడా ఇప్పుడు ఈ యుద్ధ భూమిలో మన ముందు నిలబడి ఉన్నారయ్యా, వారందరితో నేను ఎలా యుద్ధం చేయాలి అని ఇంకా సమర్థిస్తున్నాడు. ఇక సమర్థించుకుంటూ చెప్తున్నాడు చివరికి ఆయన అంటున్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. సో మమకారము అనేటువంటి దోషము కారణముగా నేనిప్పుడు నా కర్తవ్య విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నిజంగా ఏది శ్రేయస్కరమో చెప్పమని నిన్ను అడుగుచున్నాను. నేను నీ శిష్యుడను మరియు నీకు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము చేయుము అని ఇక ఆ విధంగా కృష్ణుడితో మాట్లాడిన తర్వాత ఇక అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు, నా బంధువులు, గురువులు, స్నేహితులు అనేటువంటి ఆ మమకారము అనేటువంటి దోషం కారణంగా నేనిప్పుడు మోహం చెంది నా కర్తవ్య విషయంలో నేను శాంతిని కోల్పోయానయ్యా. నాకు ఏది శ్రేయస్సు అనేటువంటిది నాకు తెలియకుండా ఉంది. కాబట్టి నేనిప్పుడు నీకు శిష్యుడుగా మోకరిల్లుతున్నాను, నీకు పూర్తి స్థాయిలో శరణాగతున్నవుతున్నాను. కాబట్టి నాకు ఏది శ్రేయస్సో, ఏది శ్రేయస్కరమో దానిని ఒక గురువుగా నాకు ఉపదేశించు అని ఇప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుల వారిని గురువుగా స్వీకరించి, ఇంతకు ముందు వరకు కూడా వారిద్దరు కూడా స్నేహితులు, దాదాపు ఒకే వయసులో ఉండేటువంటి స్నేహితులు ఉన్నారు, బావబామర్దులుగా ఉన్నారు. వారి మధ్య జరిగేటువంటి ఆ సంభాషణ అంతా కూడా సాధారణంగా ఉంటుంది. కనుకనే ఇక ఆయన అర్జునుడు కృష్ణ భగవానుల వారి యొక్క భగవాను యొక్క తత్వాన్ని ఎరిగినటువంటి వాడుగా తనకి ఏది మంచో, ఏది శ్రేయస్కరమో దానిని బోధించమని ఒక శిష్యుడులాగా నమస్కరిస్తూ, నేను నీకు శిష్యుడును, నీకు శరణాగతుడను, కాబట్టి నాకు ఏది శ్రేయస్కరమో దానిని నాకు బోధించుము అని అడిగాడు. ఇప్పుడు కృష్ణ భగవానుల వారు గురుస్థానాన్ని స్వీకరించి గంభీరత్వంతో ఈ భగవద్గీతను బోధించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా శరణాగతి అంటే మనం శరణాగతి పొందుతున్నాము అంటే మనకి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే, నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలము ఉండాలి. అంటే ఒక గురువును చేరినప్పుడు ఆ గురువు బోధించేటువంటి బోధనలను శ్రద్ధతో వినాలి అనేటువంటి కుతూహలం ఉండాలి. ఇంకా ముఖ్యమైనటువంటిది శరణాగతిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనలో ఉండేటువంటి ఆ బలహీనతలను అంగీకరించాలి. గురువు వద్ద అనుకువగా అంటే ఎదుటివారి వద్ద అనుకువగా ఉండడం నేర్చుకోవాలి. సో అది ఇక్కడ శరణాగతికి కావలసినటువంటి లక్షణాలు. ఒకటి, నేర్చుకోవాలనేటువంటి కుతూహలము ఉండాలి. మనలో కలిగినటువంటి ఆ బలహీనతలను అంగీకరించాలి. ఇప్పటిదాకా గంభీరత్వాన్ని మాట్లాడి ఏదేదో విషయాలు చెప్పాడు అర్జునుడు. చివరికి తన బలహీనతను అంగీకరించాడు. మోహము అనేటువంటి కారణం చేత నా కర్తవ్యాన్ని నేను మర్చిపోయానయ్యా కృష్ణ, నాకు ఏది శ్రేయస్కరమో దానిని బోధించు, నీకు నేను శరణాగతుడును అని ఆయన శరణాగతి అయ్యాడు. సో అలాగే జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు ఒక ప్రామాణికమైనటువంటి గురువును కోరుకోవడము లేదా చేరుకోవడం అనేటువంటిది శరణాగతి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం.
ఇక శరణాగతికి అవసరమైనటువంటి నిబంధనలు ఏంటంటే, మన యొక్క విఫలాలను, మన యొక్క బలహీనతలను అంగీకరించేటువంటి ధైర్యము, నమ్రత ఉండాలి. సో, దాన్ని ఇప్పుడు అర్జునుడు ప్రదర్శించాడు. ఆ మనలో కలిగేటువంటి ఆ విఫలాలు అంటే లోపాలని, ఆ బలహీనతలను మనం అంగీకరించినప్పుడు మానవుడు ఎవరు కూడా తన జీవితంలో సఫలం కాలేడు. ఆ విషయాన్ని మనమందరం కూడా ఎరిగి ఉండాలి. అలాగే ఎక్కడైనా ఒక విజయం వచ్చిందనుకోండి, దానికి కారణాలు చాలామంది మేము కారణం, మేము కారణం అని చెప్పుకుంటాం. కానీ అదే పని విఫలమైనట్లయితే దాన్ని ఎవరు కూడా అంగీకరించేటువంటి స్థితి ఉండదు. కానీ ఇక్కడ అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏదైనా జరిగినప్పుడు, విఫలం జరిగినప్పుడు లేదా మనలో కలిగినటువంటి ఆ బలహీనతలన్నింటినీ కూడా అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడే మానవుడు పరిపూర్ణతను సాధించగలుగుతాడు అని చెప్తున్నారు. ఇంకా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్తున్నారు వారిద్దరి మధ్య జరిగేటువంటి ఆ సంభాషణను. ఓ భరతవంశీయుడా, అంటే ధృతరాష్ట్రుణ్ణి సంజయుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ సమయంలో 2 సేనల మధ్య విషాద వశుడై ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను అని ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఎప్పుడైతే అర్జునుడు నేను నీకు శరణాగతుడను, నీ శిష్యుడను, నాకు ఏది శ్రేయస్కరమో దానిని బోధించుము అన్నాడు. సో అప్పుడు ఇక కృష్ణ భగవానుల వారు మందహాసంతో అర్జునుడితో ఆ విధంగా సోపతక్త హృదయంతో ఉండేటువంటి ఆ అర్జునుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా అని చెప్తున్నారు. అంటే కృష్ణ భగవానుల వారు గురుస్థానాన్ని స్వీకరించి ఆయన బోధనలు మొదలుపెట్టారన్నట్టుగా. శ్రీ భగవానువాచ అశౌచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశభాసషే గతాసూన గతాసూంచ నానుశోషంతి పండితాః. సో ఆ కృష్ణ భగవానుల వారు ఈ విధంగా పలుకుతున్నారు. ఓ అర్జున, నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ దుఃఖింపదగని దానికోసం దుఃఖిస్తున్నావయ్యా నీవు. వివేకవంతులు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ దుఃఖింపరు. సో ఇప్పటి వరకు అర్జునుడు ఆయన కారణాలన్నీ చెప్పుకుంటూ, యుద్ధం చేయడానికి నేను చెప్తున్నటువంటి కారణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. వారు హాతతాయులు, వారిని చంపితే పాపం వస్తుంది, ఈ అందరినీ చంపుకోవడం వల్ల కుల వంశాచారాలు నశించిపోతాయి, ఆ విధంగా మాట్లాడుతున్నాడు కదా. సో మాట్లాడినందుకు వెంటనే కృష్ణ భగవానులు వారు గురుస్థానాన్ని స్వీకరించి, ఓ మూర్ఖుడా, నీవేమో పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మాటలు మాట్లాడేవన్నీ కూడా ఒక పండితుడిలాగా ఉన్నాయే, కానీ నీ చేతలన్నీ కూడా వేరే విధంగా ఉన్నాయి. దుఃఖింపకూడని విషయం గురించి నీవు దుఃఖిస్తున్నావే. మరి ఆ పండితులు అనేటువంటి వారు, జ్ఞానాన్ని తెలిసినటువంటి వారు చనిపోయి, అంటే ప్రాణంతో ఉన్నటువంటి వారి గురించి కానీ ఆ చనిపోయిన వారి గురించి కానీ వారు దుఃఖింపరయ్యా, నీవేమో అందరి గురించి దుఃఖిస్తున్నావే అని ఆయన్ని మందలిస్తున్నారు గురుస్థానం స్వీకరించి. ఇంకా చెప్తున్నారు, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాదిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు, ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. సో ఇక్కడ ఆ కృష్ణ భగవానుల వారు ఆత్మతత్వాన్ని బోధిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆయన ఏదో నేనేదో చంపేస్తాను, అందరు చనిపోతున్నారు అనేటువంటి భావనలో ఉండి, మొత్తం నేనే చంపేవాడును అనేటువంటి భావనలో ఉన్నాడు కదా. సో దానికి అతీతంగా ఇక్కడ చెప్తున్నారు ఆయన, నేను కానీ అంటే ఆ కృష్ణ భగవానులు వారు కానీ, నీవు కానీ అంటే అర్జునుని ఉద్దేశించి అంటున్నాడు, నీవు కానీ ఈ రాజులందరూ కానీ, అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఈ రాజులందరూ, నీవేదో మీ తాతాము తర్వాత గురువుగారులు అని అంటున్నావే, వీరందరూ కానీ లేని సమయము ఏదీ లేదు, ఇక ముందు కూడా మనం అందరము ఉండకుండా ఉండము. అంటే
ఇక్కడ చంపబడేటువంటిది, చనిపోయేటువంటిది ఒక ఈ దేహం మాత్రమే, ఆత్మ కాదు. ఆత్మ శాశ్వతము అయినది అనేటువంటి దాన్ని చెప్తూ మనమందరం కూడా ఎప్పుడూ ఉండేవారిమే. ఆత్మ శాశ్వతమైనటువంటి ఆ ఆత్మల ద్వారా మనమందరం కూడా ఎప్పుడూ ఉంటుంటాము అనేటువంటి విషయాన్ని బోధిస్తున్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు. ఇక ముందు కూడా ఉండదు. అంటే మనమందరము కూడా మనము ఈ దేహం కాదు, ఆత్మలము. అది తెలుసుకోలేక నీవు దుఃఖిస్తున్నావు. ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటిది. దానికి మరణం లేదు అనేటువంటి విషయాలని ఆయన బోధిస్తున్నారు ఇక్కడ. ఇంకా చెప్తున్నారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని చెప్తున్నారు. దేహదారి అంటే ఆత్మ, ఈ దేహాన్ని పొందినటువంటి ఈ ఆత్మ, ఈ జీవుడు ఈ దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, ఆ యవ్వనము నుండి ముసలితనానికి క్రమంగా సాగిపోతుంది. అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయంలో ఆందోళన పడరు. వివేకవంతులు ఆ విషయాన్ని వెరిగి ఉంటారు కనుక వారు ఆందోళన పడరు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ జీవి ఆత్మ అనేటువంటిది ఈ దేహాన్ని పొందినాక దేహంలో బాల్యం నుండి యవ్వనానికి మారుతుంది. అంటే మనం చిన్నప్పుడు మనం ఉన్నటువంటి చూసుకున్నట్లయితే, మన ఫొటోస్ అవి చూసుకున్నట్లయితే అండి మనకి తెలుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఫోటో ఉంటే ఆ ఫోటో చూసి ఇది నేనే అంటాం. కానీ అప్పుడున్నటువంటి ఆ దేహం మనకు ఉండదు. కొంత వయసు వచ్చిన తర్వాత కొంత యవ్వనంలో వేరే విధంగా ఉంటాం. ఆ తర్వాత ఇంకా నడి వయసులోకి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంటాం. అంటే దేహము నిరంతరము మారుతుంది. కానీ ఆ దేహంలో ఉండేటువంటి ఆత్మ ఎప్పుడు కూడా నేను నేను అని మాట్లాడుతున్నాం. ఆ నేను అనేటువంటిది ఆ జీవుడు, ఆ ఆత్మ. సో కాబట్టి ఆ నేను అనేటువంటి ఆ ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు ఈ విషయంలో ఆందోళన పడరయ్యా. ఏ విధంగా అయితే ఒక ఆత్మ దేహాన్ని పొందిన తర్వాత ఆ దేహంలో బాల్యము నుండి యవ్వనానికి వస్తుంది, యవ్వన దేహం నుండి ముసలితనానికి పోతుంది, ఆ ముసలిదైనటువంటి దేహాన్ని, ఆ క్షీణించిపోయేటువంటి దేహాన్ని వదిలేసి మరొక కొత్త దేహాన్ని ఆత్మ పొందుతుందయ్యా. సో ఆ విషయాన్ని ఎరిగినటువంటి జ్ఞానులు ఎవరు కూడా ఈ జనన మరణాల గురించి ఆందోళన చెందరయ్యా అని చెప్తున్నారు. సో భగవద్గీతలో మొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ అంశాన్ని, మనము ఈ దేహం కాదు ఆత్మలము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. మనము ఒక యంత్రం, కారు తీసుకున్నట్లయితే ఆ కారు అనేటువంటి యంత్రము ఈ దేహమైనట్లయితే అందులో ఉండి నడిపించేటువంటి డ్రైవర్ ఆత్మ. సో మనకి అదేవిధంగా ఈ దేహము అనేటువంటిది భౌతిక పదార్థాలైనటువంటి భూమి, అగ్ని, జలము, ఆకాశము, వాయువు అనేటువంటి 5 పంచేంద్రియాలు అని అంటారు. ఈ పంచమహాభూతాలు అని చెప్తాము. ఈ పంచమహాభూతాల ద్వారా అనేటువంటి ఈ భౌతిక పదార్థాల ద్వారా ఈ దేహం తయారవుతుంది అని చెప్తారు. సో ఇక్కడ ఈ దేహము ఈ పక్షిలాగా ఉన్నట్లయితే పంజరము అనేటువంటిది ఈ మన దేహంగా భావించినట్లయితే ఈ పంజరంలో ఉండేటువంటి ఈ పక్షి మన యొక్క ఆత్మ. మనము ఆ ఆత్మను, పంజరంలో ఉండేటువంటి ఆ పక్షిని వదిలేసి పక్షిని పోషించాల్సినది పోయి మనం ఏం చేస్తున్నాము, ఆ పంజరానికి మెరుగులు పెడుతున్నాం, ఈ దేహానికి మెరుగులు పెడుతూ ఉన్నాం. మరి ఈ పంజరానికి మెరుగులు పెట్టినట్లయితే బంగారు కోట్లు వేసినా, ఇంకేదో చేసినా, కోటింగ్స్ వేసినా, ఏం చేసినా ఆ పంజరంలో ఉండేటువంటి ఆ పక్షి వృద్ధి చెందలేదు, బాగుపడదు. కాబట్టి ముందు ఆ పంజరంలో ఉండేటువంటి పక్షి గురించి ఆలోచించాలి. ఇక్కడ ఈ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ ఇక్కడ ఆకలితో బాధపడుతూ ఉన్నట్లయితే మనం కారుకు మెరుగులు పెట్టామనుకోండి, కారుని అందంగా అలంకరించామనుకోండి, లాభం ఉంటుందా? లాభం ఉండదు. సో కాబట్టి ముందుగా మనము ఈ దేహానికి, ఆత్మకి ఉండేటువంటి భేదాన్ని మనము తెలుసుకోవాలి. ఈ దేహము అనేటువంటిది నశించేటువంటి భౌతికమైనటువంటి ఈ 5 పదార్థాల ద్వారా తయారవుతుంది అని చెప్తారు. జస్ట్ ఏదైతే ఆ పక్షి పంజరంలో ఉంటుందో అదేవిధంగా మనము మన యొక్క ఆత్మ ఈ దేహంలోనికి ప్రవేశిస్తుంది, ఆ దేహంలో బంధితమై ఉంటుంది. ఆ 5 మూలకాల ద్వారా తయారైనటువంటి ఆయన ఇంకా చెప్తున్నారు,
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాః తాం స్థితి క్షశ్వ భారత. ఓ కౌంతేయ, ఓ భరతవంశీయుడా. ఇక్కడ అర్జున్ని భరతవంశీయుడా అని సంబోధించడం జరిగింది. సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం లాంటివి కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. ఇవి ఇంద్రియ అనుభూతి వలన కలుగుతున్నాయి. ఈ భౌతిక పదార్థాలైనటువంటి ఇంద్రియ అనుభూతి వలనే మనకి ఈ సుఖదుఖాలు అనేటువంటివి కలుగుతున్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మానవ జన్మలో కలిగేటువంటి ఈ సుఖదుఖాలు అనేటువంటివి తాత్కాలికమైనవి. అవి కాలక్రమంలో వచ్చిపోయేటువంటి చలికాలము ఎండాకాలం లాంటివి అని చెప్తున్నారు. కాబట్టి ఆ కాలక్రమంలో ఏ విధంగా అయితే చలికాలము ఎండాకాలము వచ్చిపోతుందో వాటిని ఏ విధంగా అయితే మనం ఓర్చుకుంటూ ఉంటున్నామో అదేవిధంగా ఈ జీవితంలో కలిగేటువంటి సుఖదుఖాలు లాంటి వాటిని కూడా, సుఖదుఖాలు వంటి ద్వంద్వాలను కూడా మనము ఓర్చుకోవడము తప్పనిసరిగా నేర్చుకోవాలి అంటున్నారు. ఇవి ఆ ఇంద్రియానుభూతి వలననే కలుగుతున్నాయి అని చెప్తున్నారు. సో సాధారణంగా మనము చలికాలం వస్తుంది కదా అని చెప్పేసి మన యొక్క విద్యుక్త ధర్మాలుగా ఉండేటువంటి ఎర్లీ మార్నింగ్ లేవడము, స్నానాలు చేయడం అవేమి వదిలేయం కదా. అలాగే ఎండాకాలం వస్తుంది అని వంట రూమ్లోకి వెళ్ళి ఆ వంట చేసుకోకుండా వేడి అవుతుంది అని చెప్పేసి వంటలు చేసుకోకుండా ఉండం. కాబట్టి వాటినన్నిటినీ కూడా ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాల తృప్తి వలన కలిగేటువంటి ఆ ఇంద్రియ విషయాల వలన కలిగేటువంటి ఆ ద్వంద్వాలు, సుఖదుఖాలు అనేటువంటి ద్వంద్వాలను మనము ఓర్చుకోవడము నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అవి తాత్కాలికంగా వచ్చిపోయేటువంటివి అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిదని తెలుసుకునుము. ఆ అనశ్వరమైన అంటే శాశ్వతంగా నశింపు లేనటువంటి ఆ ఆత్మను ఎవరు కూడా అంతం చేయలేరయ్యా. నువ్వెవరినో చంపుతున్నాను అనుకుంటున్నావే. ఆ ఆత్మ అనేటువంటి ఆ శాశ్వతమైన ఆ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మను ఎవరు కూడా నాశనం చేయలేరు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ ఆత్మ అనేటువంటి చైతన్యమైనటువంటి స్థితి సాధారణంగా చెప్తారండి ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనది అంటే మన ఎంట్రుక యొక్క కొనభాగం తీసుకొని దానిని 10,000 భాగాలుగా చేసినట్లయితే అందులో ఒక భాగము అంత సూక్ష్మంగా ఉంటుంది అని చెప్తారు. ఆ సూక్ష్మంగా ఉండేటువంటి ఆ ఆత్మ దాని యొక్క చైతన్యాన్ని, ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దానిని ఆ శరీరం అంతా కూడా అది వ్యాపింపజేసబడి ఉంటుంది అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఏం చెప్తున్నారు, ఈ ఆత్మని శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ నాశనం లేనిదని తెలుసుకునము. ఆ శాశ్వతమైనటువంటి అనస్వరమైనటువంటి ఆ ఆత్మను ఎవరు కూడా అంతం చేయలేరు. ఇంకా చెప్తున్నారు, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సో ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఆత్మకు పుట్టడము చావడము అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడము జరగదు. జన్మరహితము, శాశ్వతము, అనాది సిద్ధము అయిన ఆత్మ నిత్యము. అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రము చావదు అని చెప్తున్నారు. సో ఆత్మ యొక్క తత్వాన్ని అయినా మరలా ఇంకా చెప్తున్నారు. సో ఈ విధంగా మనము చిన్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా జన్మించగానే చిన్న బాలులాగా ఉంటాం. ఈ శరీరంలో ఈ విధంగా ఉంటుంది. ఆ శరీరం మాత్రమే భౌతికమైనటువంటి మార్పులకు లోనవుతుంది. అది క్షీణించిపోయినప్పుడు ఆ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఈ ఆత్మ అనేటువంటిది ఒకప్పుడు ఉండి, అంటే ఎప్పుడో ఉంది, ఇప్పుడు లేదు, ఇక ముందు ఉండబోదు అనేటువంటిది లేదు. అది ఎప్పుడూ ఉంటుందయ్యా. అది జన్మరహితము. జన్మ లేదు అంటే మరణం ఉండదు. అంటే అది శాశ్వతమైనది, అనాది సిద్ధంగా ఉండేటువంటిది, నిత్యంగా ఉండేటువంటిది అయ్యా ఆత్మ. అందువల్ల ఈ శరీరాన్ని నాశనం చేసినా కానీ అందులో ఉండేటువంటి ఆత్మ మాత్రము
చావదు. అది ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని పొందుతుంది. ఏ విధంగా అయితే మానవులు కొత్త వస్త్రాలను పొందినప్పుడు పాత వాటిని వదిలేస్తామో, అదే మాదిరిగా ఆత్మ కూడా నశించిపోయినటువంటి, కుషించిపోయేటువంటి ఈ శరీరాన్ని వదిలి కొత్త నూతనమైనటువంటి, యవ్వనమైనటువంటి మరొక శరీరాన్ని ధరిస్తుందయ్యా అని చెప్తున్నారు. ఇదే చెప్తున్నారు ఇక్కడ. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ వాసాంసి అంటే వస్త్రాలు. ఆయన చెప్తున్నారు, మనిషి చిరిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను ఏచుకున్నట్లు ఆత్మ కూడా ఈ కృషించిన శరీరాలను వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుందయ్యా. కనుక నీవు బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఏ విధంగా అయితే మనము ఆ చినిగిపోయినటువంటి పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను మనం ధరిస్తున్నామో, అదే మాదిరిగా ఈ ఆత్మ కూడా ఆ కృషించిపోయినటువంటి ముసలిది అయినటువంటి ఆ దేహాలను వదిలి మరొక కొత్త దేహాన్ని స్వీకరిస్తుందయ్యా అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆత్మ యొక్క తత్వాన్ని గురించి. ఇంతకుముందే చెప్పాం కదా, ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది. సైన్స్ గురించి తెలిసినట్లయితే పరమాణువులు, అణువులు అని చెప్తాం. అణు పరిమాణంగా ఉండేటువంటి, అంటే మన యొక్క ఎంట్రుక భాగం తీసుకున్నట్లయితే క్రాస్ సెక్షన్ చేసినటువంటి దాంట్లో 10,000 అణువులు చేర్చవచ్చు అన్నట్టు, అంత సూక్ష్మంగా ఉంటుంది అది. సో అటువంటి ఆ ఆత్మ యొక్క తత్వాన్ని ఇంకా చెప్తున్నారు, ఆ ఆత్మ జ్ఞానాన్ని. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాని అంటే చెప్తున్నారైనా ఈ ఆత్మని, శస్త్రాని అంటే ఆయుధాలు ముక్కలుగా చేయలేవు, అంటే ఆయుధాలు ముక్కలుగా చేయలేనంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అలాగే ఇంకా చెప్తున్నారు, నైనం దహతి పావకః. అగ్ని, పావక అంటే అగ్ని దహింపచేయలేదు ఆ ఆత్మని. అలాగే నీరు తడపలేదు, గాలి ఆరిపోవునట్లు చెయ్యలేదయ్యా. ఆత్మ, ఆ ఆత్మని ఎవరు ఏమి చేయలేము అనేటువంటి ఆ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఇంకా చెప్తున్నారు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యతే నత్వం శోషితుమర్హసి అని చెప్తున్నారు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. ఎవరినో చంపుతాను ఇవన్నీ అనుకుంటున్నావే, పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు. జన్మ తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా మరణించాలి. అలాగే మరణించినటువంటి ప్రతిదీ కూడా మరలా జన్మిస్తూ ఉంటుంది. ఈ జనన మరణ చక్రాలు కంటిన్యూస్గా జరిగేటువంటివి. సో మరి అలా అనివార్యంగా జరిగేటువంటి ఈ విషయాల గురించి నీవెందుకయ్యా దుఃఖిస్తున్నావు? నీవు బాధపడవలసినటువంటి అవసరం లేదు, నీవు ఎవరిని చంపడం లేదు. ఆ శాశ్వతమైనటువంటి ఆత్మ, ఈ శరీరం మాత్రమే, ఈ నశించిపోయేటువంటి శరీరాన్ని మాత్రమే అది నువ్వు చేస్తున్నటువంటి చంపుతాననుకునేటువంటిది ఈ భౌతికమైనటువంటి దేహం మాత్రమే అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోషితుమర్హసి. ఓ భరతవంశీయుడా, అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు. ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ అనేటువంటిది అది చావదయ్యా. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. సో నా బంధువులు, నా గురువులు, పూజించవలసినటువంటి పెద్దలు, ఇవన్నీ నా మిత్రులు అని, నా వీళ్ళంతా అని చెప్తున్నావే, ఇందులో ఎవరు కూడా ఈ దేహాలలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది చనిపోదు, నీవేం చంపబడదు అది. అందువలన ఈ ప్రాణుల గురించి, ఇక్కడ ఉండేటువంటి ఈ జీవుల గురించి నీవు దుఃఖించవలసినటువంటి అవసరం లేదయ్యా అర్జున అని చెప్తున్నారు.
సో మనం గమనించవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా ఆత్మ యొక్క లక్షణాల గురించి కొన్ని చూసినట్లయితే, ఈ ఆత్మ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. ఈ దేహము, ఆత్మ వేరు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ ఆత్మ అనేటువంటిది పుట్టుక లేనిది. అది అవినాశి, అంటే నాశనం చేయబడనటువంటిది. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎటువంటి ఆయుధాల చేత గాని అది ముక్కలుగా చేయలేదు అని చెప్పాము. అగ్ని దహింపజాలదు. సాధారణంగా మనం తెలుసుకుంటాం. అగ్ని దేనిని అయినా దహించి వేస్తుంది. కానీ ఈ ఆత్మని అగ్ని దహింపచాలదు అని చెప్పారు. నీరు దేనినైనా తడపగలుగుతుంది అని అనుకుంటాం. ఆ నీటితో కూడా ఆత్మ తడవదు అని చెప్తున్నారు. కాబట్టి అది అవినాశి ఆత్మ అనేటువంటిది, మరియు నిత్యమైనది. అది ఎప్పటికీ ఉండేటువంటిదేనయ్యా. అది అపరిమితమైనటువంటిది. అది ఖండించడం కానీ, దహించడం కానీ, ఎండగొట్టడం కానీ, తడపడం కానీ దానిని చెయ్యలేము. అది కనబడనిది, అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది, ఊహింపలేనటువంటిది. అంత ఇదిగా ఉంటుంది దాన్ని. ఇక అది ప్రభావితమైనది, దేహమంతా వ్యాపించి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎలాగైతే ఆ సూర్యుడు యొక్క ఆ కిరణాలు ఏ విధంగా అయితే విశ్వమంతా వ్యాపించి, సూర్యుడు ఒక్క దగ్గరే ఉంటాడు. ఆయన యొక్క వెలుతురు ఎలాగైతే విశ్వమంతా వ్యాపించి ఉంటుందో, ఆ ఆత్మ కూడా, ఆత్మ యొక్క చైతన్యం అనేటువంటి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. సాధారణంగా కొందరు చెప్తారు ఆత్మ అనేటువంటిది హృదయంలో ఉంటుంది. ఆ హృదయం నుండి అది ఆ శరీరాన్ని అంతటిని కూడా చైతన్యపరుస్తుంది అని చెప్తాము. ఏ విధంగా అయితే సూర్యుడు విశ్వమంతా కూడా వ్యాపించి ఆ వెలుతురుని ఇస్తున్నాడో, ఇక్కడ పోషించడం అంటే వెలుతురునివ్వడం, ఆ వెలుతురుని ఇస్తున్నాడో, అదేవిధంగా ఆ ఆత్మ కూడా శరీరాన్నంతటినీ అది చైతన్యాన్ని కలగజేస్తుంది అని చెప్తారు. ఇంకా చెప్తున్నారు ఆయన. ఇక్కడ ఈ కృష్ణ భగవానుల వారు అంటే మనసు యొక్క, మానవుల యొక్క విద్యుక్త ధర్మాలని బోధిస్తున్నారు ఇక్కడ. ఆయన చెప్తున్నారు, హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ కుంతీపుత్రుడా, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు. శత్రువులను జయించినట్లయితే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయుడై లేచి యుద్ధం చెయ్యి అని ఆ అర్జునుణ్ణి ఇక్కడ మేల్కొల్పుతున్నారు. ఎందుకంటే ఒక క్షత్రియుడుగా చేయవలసినటువంటి ఆ క్షత్రియ యొక్క ధర్మం ఏంటంటే, ధర్మపరంగా వచ్చినటువంటి యుద్ధం చేయాలి. ఇక్కడ ఈ యుద్ధము ధర్మపరమైనటువంటి యుద్ధము, అనుకోకుండా వచ్చినటువంటి యుద్ధము. కాబట్టి అలా క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటంటే, అనుకోకుండా వచ్చినటువంటి యుద్ధము స్వర్గానికి ద్వారాలు లాంటివి అని చెప్తారట క్షత్రియుడికి. కాబట్టి ఆ విధంగా అనుకోకుండా వచ్చినటువంటి ఈ యుద్ధంలో నీవు మరణించినట్లయితే ఒకవేళ స్వర్గాన్ని పొందుతావు. ఒకవేళ ఆ యుద్ధంలో నీవే గెలిచినట్లయితే, ఆ శత్రువులను జయించినట్లయితే ఈ రాజ్యభోగాలు అనుభవిస్తావు. కాబట్టి నీవేమీ బాధపడవలసినటువంటి అవసరం లేదయ్యా, కృత నిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యి అని ఆ అర్జునుడికి ఆయన యొక్క విద్యుక్త ధర్మాన్ని బోధిస్తున్నారు. ఇంకా చెప్తున్నారు, సుఖ దుఃఖాలను కానీ, లాభ నష్టాలను కానీ, జయాపజయములను కానీ పట్టించుకోకుండా కేవలము కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. ఈ విధంగా నిర్వర్తించడం ద్వారా నీకు ఎన్నటికీ పాపము అంటదు అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరైనా వారి వారి యొక్క విద్యుక్త ధర్మంగా, వారి యొక్క ధర్మాలని మనం ఉన్నాము, మన యొక్క విద్యుక్త ధర్మంగా ఏదైతే మన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని క్రమంగా పాటించినట్లయితే, ఆ ధర్మాన్ని మనము దానిపైన సుఖం కలుగుతుందా లేదా నష్టం, దుఃఖం వస్తుంది అనేటువంటి దాని గురించి ఆలోచించకుండా, లాభ నష్టాల గురించి ఆలోచించకుండా, ఆ యుద్ధంలో విజయం చెందుతామా లేదా అనే డౌట్ కూడా వచ్చింది కదా ఇంతకుముందు. కాబట్టి ఆయన చెప్తున్నారు, సుఖ దుఃఖాలను కానీ, లాభ నష్టాలను కానీ, జయాపజయములు కానీ పట్టించుకోకుండా కేవలము కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయాలి అని చెప్తున్నారు. క్షత్రియుడిగా నీ ధర్మం యుద్ధం చేయడం. ఆ యుద్ధంలో నీవు గెలుస్తావా, ఎదుటివాడు గెలుస్తావా అనేది నీకు సంబంధం లేదు. గెలిస్తే లాభం వస్తుందా, నష్టమా అనేది సంబంధం లేదు. యుద్ధం చేయాలి. కాబట్టి యుద్ధ రంగంలో క్షత్రియుడిగా నీవు యుద్ధం చేయాలి. నీ కర్తవ్యం యుద్ధం చేయడం. కనుక ఆ కర్తవ్యంగా భావించి నీవు యుద్ధం చేసినట్లయితే నీకు ఎన్నటికీ కూడా
ఆ యుద్ధ ప్రభావితమైనటువంటి పాపాలు ఏవి కూడా నీకు అంటవయ్యవయ్యా అని ఆ విద్యుక్త ధర్మం, మన కర్మ, మన స్వధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని బోధిస్తున్నారు ఆ భగవానుల వారు. ఇంకా చెప్తున్నారు ఆయన. చెప్పి ఆ విధంగా ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఆత్మ, దేహానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్పారు. అలాగే మన యొక్క విద్యుక్త ధర్మము ఏంటి అనేటువంటి విషయాన్ని వివరించారు. అదే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ జ్ఞానాన్ని నేను సాంఖ్య యోగము అంటే ఆత్మతత్వము ద్వారా నీకు వివరించాను. అలాగే ఆ కర్తవ్య భావనలను కూడా వివరించాడు కదా. ఇక ఇప్పుడు నేను ఫలాపేక్ష లేని కర్మ రూపంలో అంటే బుద్ధి యోగాన్ని నేను విశదీకరిస్తాను విను ఓ పార్థ. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధనము నుండి విముక్తి పొందుతావు. ఈ కర్మబంధాలు మనం చేసేటువంటి పని, ప్రతి పనిలో కూడాను మంచి చెడు అనేటువంటి బంధనాలు ఉంటాయి. పాపపుణ్యాలు అనేటువంటి ఆ బంధనాలు ఉంటాయి కాబట్టి ఆ మనం చేసేటువంటి పనుల యొక్క ఫలితాలపైన ఆపేక్ష లేకుండా చేసినట్లయితే, ఫలాపేక్ష రహితంగా మనం పనులు చేసుకుంటూ పోయినట్లయితే ఆ విధంగా తెలిసి చేసినప్పుడు ఆ పనుల యొక్క బంధనాలు ఏవి కూడా మనకి, ఆ పాపపుణ్యాలు ఏవి కూడా మనకు అంటవు. తద్వారా ఈ జనన మరణ చక్రాల నుండి, ఇంతకుముందే చెప్పాం కదా, జన్మించిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు అంటే ఆ జనన మరణ చక్రాలు అని అంటుంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఈ ప్రాపంచిక సుఖాలను అనుభవించడానికి కోసం మనం కర్తవ్యాలను చేసుకుంటూ పోయినట్లయితే ఈ విధంగానే మనము ఈ దుఃఖాలయంలో ఈ భూమిపై జనన మరణ చక్రాల్లో ఉంటూనే ఉంటాము. అంటే ఆ జనన మరణ చక్రాలలో ఎప్పుడూ మానవుడిగానే పుడతాము అని భావించవద్దు. సో కాబట్టి మానవ జన్మలో మనకి ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలిగినటువంటి ఈ జన్మలో ఉండగానే ఫలాపేక్ష రహితంగా పనులు చేయడం ద్వారా ఈ జనన మరణ చక్రాల నుండి మనము విముక్తి పొందవచ్చు. ఆ విముక్తి పొందేటువంటి మార్గాన్ని ఆ కృష్ణ భగవానుల వారు వివరిస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ కర్మయోగంను ప్రారంభించి పూర్తి చేయలేకపోయినా అది వృధాగా పోదు. అలాగే దోషం కూడా ఉండదు. మధ్యలో ఆపివేసినా కానీ దోషం ఉండదు. ఈ మార్గమును కొద్దిగా ఆచరించిన దారుణమైన భయం నుండి మనిషిని కాపాడుతుంది. ఏదైతే బుద్ధి యోగం అంటే ఫలాపేక్ష రహితంగా ఏవైతే మనం పనులు చేస్తుంటామో ఆ పనులు చేయడం ద్వారా ఆ కర్మయోగాన్ని, యోగము అంటే ఆ భగవాన్ చేరుకునేటువంటి పనులు చేయడం ద్వారా భగవంతుడికి మనం దగ్గర కావాలి అనేటువంటి ఆ యోగమును ప్రారంభించి దానిని పూర్తి చేయలేకపోయినా అది వృధాగా పోదు అని అంటారు. దానికి ఎటువంటి దోషము ఉండదు. ఈ మార్గంలో కొద్దిగా ఆచరించిన దారుణమైనటువంటి భయం నుండి మనిషిని కాపాడుతుంది అది ఆ మార్గము అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపెట్టినటువంటిది గజేంద్ర మోక్షము అని చెప్తుంటారు. గజేంద్రుడు ఈయన అంతకుముందు జన్మలో ఒక రాజుగా ఉండి తన రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత రాజర్షిగా మారుతాడు. అంటే ధ్యానం చేస్తూ ఆ అడవిలో ఉండి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఒక సమయంలో ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో ఒక ముని అటువైపు నుంచి పోతుంటే తనని చూడడు, అంటే ధ్యానంలో ఉండి గమనించడు. కానీ ఆ ముని భావిస్తాడు, అయ్యో నేను అటు నుంచి వెళ్తున్నా కానీ, నేను ఇక్కడికి వచ్చినా కానీ నన్ను గమనించలేదే అని భావించి ఏనుగు వై పుట్టు అని నెక్స్ట్ జన్మలో ఏనుగు వై పుట్టమని చేస్తాడు. అంతకుముందు ఆయన చేసుకున్నటువంటి ఆ పుణ్యకర్మల ఫలితంగా ఉంటుంది. సో సరే ఆ ముని శాపం వల్ల ఏనుగుగా పుడతాడు. ఆ ఏనుగుగా పుట్టి అక్కడ ఆ అరణ్యంలో తన ఆడ ఏనుగులు వాటితో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాడు. ఒక సమయంలో ఆ ఏనుగులన్నీ గుంపుతో కలిసి వచ్చి ఒక సరస్సులో నీరు తాగి తర్వాత ఆ నీటిలో అవి జలకాలాడుతూ ఉంటాయి. ఆ నీటిని బాగా డిస్టర్బ్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి ఒక ముసలికి ఆ ఇబ్బంది కలుగుతుంది. వచ్చి ఆ గజేంద్రుడి యొక్క కాలు పట్టుకుంటుంది. అప్పుడు ఆ గజేంద్రుడు తన యొక్క బలం ఉంది అనుకొని వీళ్ళందరూ ఉన్నారు అనేటువంటి భావనతో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడట. కానీ ఆ ముసలి నుండి విడిపించుకోలేడు. చివరి క్షణంలో తన గత జన్మలో చేసుకున్నవి అలాగే ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తాడు. నీవు తప్ప నన్ను రక్షించే వారెవరూ లేరయ్యా అని ఆయన్ని వేడుకోగానే ఆ విష్ణుమూర్తి తన దగ్గరుండేటువంటి పరివారానికి ఎవరికీ చెప్పకుండా, తనతో పాటు ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి కానీ ఎవరికీ చెప్పకుండా, తన వాహనానికి కూడా చెప్పకుండా బయలుదేరి వచ్చి
ఆ గజేంద్రుడిని కాపాడతారు అని చెప్తారు. సో, ఆ విధంగా అంటే ఈ వారు పుణ్యంగా మనం చేసుకున్నటువంటిది ఏదైతే ఉందో అది మనని భయంకరమైనటువంటి పాపాల నుండి కూడా కాపాడుతుంది అని చెప్తారు. ఆ విధంగా గజేంద్రుడికి మోక్షం కలుగుతుంది. అలాగే విధంగా ఈ మొసలి కూడా గత జన్మలో ఒక యక్షువు ఉన్నారని చెప్తారు. ఆయనకు కూడా మోక్షం లభిస్తూ ఉంటుంది. ఇంకా చెప్తున్నారు. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖా హ్యానంతాచ్చ బుద్ధియో వ్యవసాయినాం. సో, ఈ భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వారి మనసు నిశ్చయాత్మకమై స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యము ఒక్కటిగానే ఉంటుంది. వారు స్థిర సంకల్పముతో ఉంటారు. కానీ ఎవరైతే స్థిర సంకల్పం లేని వారు ఉంటారో వారి యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడతాయి అని చెప్తున్నారు ఇక్కడ. సో, ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే అర్జునుడు ద్రోణాచార్యులుగా చెప్తారు. అర్జునుడికి అంటే ఎంతటి ఏకాగ్రతను కలిగి ఉన్నటువంటి వాడో చెప్పొచ్చు ఇక్కడ. ఈ ద్రోణాచార్యులు తన శిష్యులందరినీ పిలిచి ఒక చెట్టు పైన పిట్టను ఉంచి పిట్ట కన్నుకు బాణం వేయమని చెప్తాడు. ఆ బాణం వేసేటువంటి విషయంకి ముందుగా ఆ శిష్యులందరినీ అడుగుతాడట. పిలిచి కొంతమందిని పిలిచి వీరిని అడుగుతుంటే, "నాయనా ఏం కనిపిస్తుంది మీకు?" అంటే కొంతమంది చెప్తారట, "ఓ ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం కొండలు కనిపిస్తున్నాయి. కొండలు, చెట్టులు ఇవన్నీ కనిపిస్తున్నాయి" అంటారట కొంతమంది. మరికొంతమందేమో చెట్టు కనిపిస్తుంది. చెట్టు పైన పిట్ట ఉంది. ఆకులు కనిపిస్తున్నాయి అని చెప్తారట. మరికొంతమంది ఆ విధంగా అందరూ చెప్తారు. బట్ అర్జునుడి వరకే వచ్చేటప్పటికి అర్జునుడు చెప్తాడట, "గురువుగారు మీరు చెప్పినటువంటి ఆ పిట్ట కన్ను మాత్రమే నాకు కనిపిస్తుంది" అని చెప్తాడట. అప్పుడు ద్రోణాచార్యుడు తన శిష్యుడిని మెచ్చుకొని బాణం వేయమని చెప్తాడు. అంటే ఈ మార్గంలో అంటే ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో ప్రయాణించేటువంటి ఆ భక్తి మార్గంలో ప్రయాణించేటువంటి వారి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంటే వారి యొక్క ధ్యాస అంతా కూడా లక్ష్యం పైనే ఉంటుంది అని చెప్తారు. అలా కాకుండా పరిపరి విధాలుగా ఆలోచించేటువంటి వారి యొక్క మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంది అని చెప్తుంటారు. సో, అదే చెప్తుంటారు ఇక్కడ. ఇంద్రియ భోగాలు విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ భౌతిక సంపదలపై మిక్కిలి మమకారంతో వారి యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి మోహానికి లోనవుతుంది. అది భగవద్ ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసినటువంటి దృఢ సంకల్పాన్ని ఇవ్వదు అని చెప్తారు. ఎవరైతే ఈ భౌతిక ఇంద్రియ విషయాలపైన మమకారాన్ని పెంచుకొని ఈ భౌతిక సంపదలపైన ఆధ్యాత్మిక విషయాలు కాకుండా ఈ భౌతిక విషయాలపైన మమకారాన్ని పెంచుకుంటారో వారి బుద్ధి మోహానికి లోనవుతుంది. తద్వారా ఆ భక్తి మార్గంలో సఫలం చెందడానికి వారికి సంకల్పము ఉండదు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మా తే సంగోస్త్వ కర్మని అని చెప్తున్నారు. నీవు కర్మ చేయడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలాలకు అధికారివి నీవు కావు అయ్యా. ప్రతిఫలాపేక్షతో కర్మలు చెయ్యకు. అలాగని కర్మలు చేయడం కూడా మానవద్దు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చెప్తున్నారు పనులు చేయడం మాత్రమే మనకు అధికారం కలదు. కానీ ఆ పనుల యొక్క ఫలితాలపైన మనకు అధికారం లేదు అని చెప్తున్నారు. సో, కాబట్టి ఓ అర్జున నీ యొక్క విద్యుక్త ధర్మంగా నీవు యుద్ధం చెయ్యి. ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావా, ఓడిపోతావా దానివల్ల కలిగేటువంటి ఫలితాలకు నీకు సంబంధం లేదు. ఎప్పుడు కూడా ప్రతిఫలాపేక్షంగా కర్మలు చేయొద్దు అని చెప్తున్నారు. అలాగని చెప్పేసి మరి ప్రతిఫలం ఆశించకుండా కర్మలు చేయడం ఎందుకు అని చెప్పేసి కర్మలను కూడా వదిలివేయవద్దు అని చెప్తున్నారు. మన యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం తప్పకుండా చెయ్యాలి. ఎవరైతే ఏ ఆశ్రమములలో ఉన్నామో వారు వారి యొక్క ధర్మాలని విద్యుక్త ధర్మంగా చేయాలి అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాన్ని ఈ శ్లోకంలో ఆయన వివరిస్తున్నారు. యదా సంహారతే ఛాయం కూర్మోంఘానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. సో, తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ఎలా ముడుచుకుంటుందో అలాగే
సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడు. సో ఇక్కడ మన చుట్టూ అనేకమైనటువంటి విషయాలు ఉంటుంటాయి. మన కళ్ళు అనేకమైనటువంటి విషయాలను చూస్తూ ఉంటాయి. మన చెవులు అనేకమైనటువంటి విషయాలను వినాలి అనిపిస్తూ ఉంటుంది. మన నాలుకకు వివిధ రకాలైనటువంటి రుచులు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ముక్కు వాసనలను చూడాలనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన సెన్స్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు, సో ఈ ఇంద్రియ విషయాలు వాటిపైన మనము ఆ ఆసక్తిని పెంచుకోకుండా వాటన్నిటినీ కూడా మన ఆధీనంలో ఉంచుకొని ఉన్నట్లయితే అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు అని చెప్తున్నాడు. ఏ విధంగా అయితే తాబేలు తన గమ్యాన్ని చేరుకోవడానికి తన అంగాలన్నిటినీ కూడా, తన అవయవాలను బయటకు తీసి వాడి తను ప్రయాణిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తన గమ్యం చేరుకుందో, లేదా తనకు బయట నుండి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు తన అవయవాలన్నింటినీ కూడా, తన ఆ కాళ్ళను, తన నాళ్ళు అవన్నీ కూడా లోపలికి తీసుకుంటుంది. తద్వారా అది రక్షింపబడుతుంది. అదే మాదిరిగా మన చుట్టూ అనేకమైనటువంటి ఇంద్రియ విషయాలు ఉన్నప్పటికీ వాటి నుండి మన మనసుని ఎవరైతే మరల్చుకుంటారో, ఆ ఇంద్రియ విషయాలపై నుండి విరక్తి ద్వారా ఉంటారో, వాటిని వదిలేసి ఉంటాడో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఈ విధంగా అంటే మనము ఇంద్రియ విషయాలపైన మమకారాన్ని, ఆసక్తిని పెంచుకున్నట్లయితే అది కోరికగా మారుతుంది. ఆ కోరికల వలన అవి నెరవేరకపోతే కోపం వస్తుంది. ఆ కోపము మూలంగా అవివేకం కలుగుతుంది అని చెప్తున్నారు. అవివేకం వచ్చినప్పుడు ఆ మనసులో మతిమరుపు వస్తుందట. మతిమరుపు వల్ల బుద్ధి నశిస్తుంది. ఆ బుద్ధి నాశనం కావడం వల్ల మనిషి నశించిపోవడం జరుగుతుంది, అంటే పతనం చెందడం జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇంద్రియ విషయాలపైన మమకారాన్ని పెంచుకోవద్దు అని చెప్తున్నారు, ఆపేక్ష. సో కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నారు, కోపం మూలంగా అవివేకం కలుగుతుంది, అవివేకం వల్ల మతిమరుపు వస్తుంది, ఆ మతిమరుపు వల్ల బుద్ధి నశిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి నాశనం చెందుతుందో ఆ బుద్ధి నాశనమైనటువంటి మానవుడు నశించడం జరుగుతుంది, లేదా పతనం చెందడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ఆపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్, తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, స శాంతి మాప్నోతి నకామకామి. సో ఆయన చెప్తున్నారు, ఇంకా ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. నిరంతరము నిండుతూ ఉన్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ, అంటే కోరికలన్నీ లీనమై అణిగిపోతాయో వాడు శాంతిని పొందుతాడు. ఈ భౌతిక సుఖాలకు బానిసైనటువంటి వాడికి మోక్షము లేదు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఆ స్థితప్రజ్ఞుడు ఎవరు, ఈ జనన మరణ చక్రాల నుండి, భవబంధనాల నుండి మోక్షాన్ని పొందుతారో చెప్తున్నారు. ఎవరు అంటే నిరంతరము నిండుతూ ఉన్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ, అంటే కోరికలన్నీ కూడా లీనమై అణిగిపోతాయో వాడు శాంతిని పొందుతాడు. అంటే ఈ భౌతిక ఇంద్రియ విషయాలపైన మనము ఆ మమకారాసక్తి వదిలేసి ఆ ఇంద్రియ విషయాలపైన వైరాగ్యాన్ని పెంచుకొని వాటి వెంబడి పడకుండా వాటన్నిటినీ కూడా మన ఆధీనంలో ఉంచుకోగలిగినట్లయితే, ఎలా అంటే ఈ నదులన్నీ కూడా వర్షాకాలం బాగా పొంగి పొర్లుతూ ఉంటుంటాయి, కానీ అవన్నీ కూడా వచ్చి సముద్రంలో కలిసినప్పుడు ఎన్ని నదులు ఎన్ని పొర్లుతూ పొంగి పొర్లుతూ వచ్చి ఉన్నా ఆ సముద్రము ఎప్పుడూ కూడా నిశ్చలంగానే ఉంటుంది. సో అదే మాదిరిగా ఈ మానవులుగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వారిలో ఈ అన్నీ కూడా ఇంద్రియ విషయాలన్నీ కూడా వచ్చి కలిసినా కానీ వాటితో ప్రభావితం కాకుండా ఉండేటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడు శాంతిని పొందుతాడు.
అలా కాకుండా ఈ భౌతిక ఇంద్రియ విషయాలకు బానిసైనటువంటి వాడు ఎప్పుడూ కూడా ఈ జనన మరణ చక్రాలలో తిరుగుతూ ఉంటాడయ్యా అని చెప్తున్నాం. ఇక ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో ఆ స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాన్ని మరొకసారి చెప్తున్నారు. ఓ అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానము పొందిన వాడి దృష్టి ప్రపంచ విషయాల మీదకు మళ్ళీ మల్లదు. ఎవరైతే ఒకసారి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతున్నారో, ఇక అలా ఒకసారి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఆ స్థితప్రజ్ఞుడి యొక్క మనసు ఇక మళ్ళీ ఈ ప్రపంచక విషయాలపైన, ఈ భౌతికమైనటువంటి విషయాలపైన మల్లదు. ఇక మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రము నుండి విముక్తి పొంది ఆ భగవంతుడి యొక్క దివ్యధామాన్ని చేరుకుంటాడు అని చెప్తున్నాడు. ఎవరైతే ఈ ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి స్థితప్రజ్ఞుడు ఉన్నాడో, ఆ స్థితప్రజ్ఞుడు ఈ ప్రాపంచిక విషయాలపైకి మనసుని మరల్చడు అని చెప్తున్నారు. ఇక ఆ స్థితప్రజ్ఞుడు మరణ సమయంలో కూడా వివేకంతో స్థిరంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ జనన మరణ చక్రాల నుండి విముక్తి పొంది ఆ భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ ధామానికి చేరుకుంటాడు. అంటే ఒకసారి ఆ దివ్యధామాన్ని చేరుకున్నట్లయితే మరలా జన్మము అంటూ ఉండదు. ఆ జనన మరణాలకు అతీతంగా ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క ధామాన్ని, ఆ గోధామాన్ని, ఆ దివ్య ధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఆ ఆత్మ తత్వాన్ని ఆ కృష్ణ భగవానులు వారు బోధించడం జరిగింది. సో ఈ కలియుగంలో మనమందరం కూడా ఈ కలియుగంలో మనం చేయగలిగేటువంటిది ఆ భగవంతుని యొక్క నామాలని జపించడము. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపించడము. సో ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటంటే, వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ స్పిరిచువల్ సోల్స్, స్పిరిట్ సోల్స్. ఇక్కడ సో హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ కమ్స్ అండ్ గోస్. ఈ సుఖ దుఃఖాదులు అనేటువంటివి ద్వంద్వాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనము ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని చెప్పారు. కాలక్రమంలో శీతోష్ణ ఎలాగైతే వచ్చిపోతుంటాయో అదే మాదిరిగా ఈ మానవుల యొక్క జీవితంలో సుఖ దుఃఖాలు అలా వచ్చిపోతుంటాయి అని చెప్తారు. అలాగే వీ షుడ్ సరెండర్ టు కృష్ణ, ఆ కృష్ణుడికి మనం శరణాగతి పొందాలి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆల్వేస్ చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. సో అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకోండి, సంతోషంగా ఉండవచ్చు అని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణం వందే జగద్గురు. సో హరే కృష్ణ అండి. సో ఇది కొంచెం పెద్ద చాప్టర్ ఇది, సో కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఆత్మతత్వాన్ని మనం ఏంటి అనేది తెలుసుకునేటువంటి అధ్యాయం ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఈ రోజు చాప్టర్ నుంచి ఏమైనా సందేహాలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, అడగండి అండి. హరే కృష్ణ. అడగండి చేయండి. అమృతవల్లి మాతాజీ మిమ్మల్ని లాస్ట్ లో తీసుకుంటాను, మిగతా వాళ్ళని తీసుకున్న తర్వాత మిమ్మల్ని తీసుకుంటాను.